ఇష్యూపై స్పందించడానికి మనతో పాటు సిద్ధంగా ఉన్నారు కూనా వెంకట్ గారు. హలో అండి. హలో అండి, గుడ్ మార్నింగ్. వెరీ గుడ్ మార్నింగ్ అండి. మీరు మొత్తం ఎపిసోడ్ అయితే చూస్తున్నారు. అయితే పాలిటిక్స్ లోకి ఫిల్మ్ ఇండస్ట్రీకి సంబంధించిన టాపిక్ కూడా వచ్చింది కాబట్టి దీనిపైన మీ పర్సెప్షన్ ఏంటి అసలు? నిన్న నేను మీ ఛానల్లోనే నా ఫస్ట్ రియాక్షన్ చెప్పాను. అయితే ఏంటంటే నాకు ఇప్పటికీ నిన్న ఆవిడ ఆ మహిళా మంత్రి గారు ఇచ్చిన క్లారిఫికేషను కూడా నేను వ్యాఖ్యలు విత్డ్రా చేసుకుంటున్నానని చేసిన దాన్ని కూడా చెప్పడం కూడా నేను చూశాను. కానీ ఆవిడ క్షమాపణ చెప్పాల్సింది ఒక్క సమంత గారికి మాత్రమే కాదు, ఆవిడ క్షమాపణ చెప్పాల్సింది అక్కినేని కుటుంబానికి చెప్పాలి. ఎందుకంటే ఆవిడ తిరిగిగా ఉండి ఒక సమంత పేరు చేసి నాకు మీరు చేసే పనులు అంటే మీరంటే అభిమానం ఇవన్నీ చెప్పారు కానీ బట్ ఆవిడ అవమానించింది అక్కినేని కుటుంబాన్ని, సినీ పరిశ్రమని నిరాధారమైన ఆరోపణలు చేసి మీ రాజకీయాల కోసం సినిమా వాళ్ళని పదే లాగుతూ మీరు మొన్న చూశారు కదా, మొన్న ఫ్లడ్స్ వచ్చినప్పుడు సినీ పరిశ్రమ నుండే ఎంతో మంది ముందుకొచ్చి లక్షలు కోట్లు డొనేట్ చేశారు. నాకు దయచేసి ఒక్క విజువల్ చూపించండి. ఈ రెండు రాష్ట్రాల్లో ఒక పొలిటీషియన్ వెళ్ళి డొనేషన్ ఇచ్చారండి సీఎం రిలీఫ్ ఫండ్కి. ఎవరన్నా ఒక్క పొలిటీ అంటే సామాజిక స్పృహ పుష్కలంగా ఉన్నది ఎక్కడన్నా ఉంటే అది కేవలం సినీ పరిశ్రమలోనే ఉందండి. ఫస్ట్ చాలా మందిలో ఉంటుంది, దాతలు అందరిలో ఉంటారు, పారిశ్రామిక రంగంలో కూడా ఉండొచ్చు. బట్ సినీ పరిశ్రమ అన్నది ఇప్పుడు బ్లాక్ అండ్ వైట్ డేస్ నుంచి ఎన్టీ రామారావు గారు, నాగేశ్వరరావు గారు జోలె పట్టి వరదలు వచ్చినప్పుడు ఇటువంటి సినీ పరిశ్రమని మీరు తక్కువ చేసి ప్రతి సందర్భంలో అవసరం ఉన్నా లేకపోయినా లాగి మీకు ఎవరు చెప్పారు అసలు ఇవన్నీ? ఆ కథ ఏమిటి అంటే అసలు నేను అది చెప్పడానికి కూడా నాకు చాలా షాక్ అయిపోయాను మేడం. నేను రియల్ ఐమ్ షాక్డ్. ఓకే, ఇప్పుడు కూడా కొండా సురేఖ సమంతను ట్యాగ్ చేస్తూ చెప్పింది నాగార్జున ఫ్యామిలీకి కూడా సారీ చెప్పాలి అని మీ వర్షన్ చెప్తున్నారు. 100% చెప్పాలి కదండి. ఇప్పుడు అందులో అవమానించింది ఆవిడ అన్న మాటల్లో మళ్ళీ ఒక్కసారి ప్లే చేయండి. ఆవిడ అందులో అవమానించింది ఎవరిని? ఒక్క సమంత గారిని మాత్రమే కాదు, ముఖ్యంగా నాగార్జున గారిని, ముఖ్యంగా వారి కుటుంబాన్ని, అక్కినేని కుటుంబాన్ని అవమానించిందండి ఆవిడ. అది చాలా తప్పండి. అది కూడా ఏంటంటే ఒక రాజ్యాంగబద్ధమైన రాజ్యాంగం మీద ప్రమాణ స్వీకారం చేసిన ఒక మహిళా మంత్రి ఇటువంటి వ్యాఖ్యలు చేయడం ఎంత? మీరు దయచేసి పోలీస్ డిపార్ట్మెంట్ ఒకసారి సివి ఆనంద్ గారిని అడగండి. ఇప్పుడు ప్రతి వీకెండ్ ఈ డ్రగ్ కేసులు వస్తే ఫస్ట్ సినిమా వాళ్ళు అవుతారు. ఈ డ్రగ్ కేసులు ఇప్పుడు దాకా పట్టుబడిన వాళ్ళు, జైల్లో ఉన్న వాళ్ళు, సినిమా వాళ్ళు ఎంతమంది ఉన్నారో అడగండి ఒకసారి. టేక్ ది స్టాటిస్టిక్స్. అంటే సినిమా వాళ్ళు అనేటప్పటికి టక్కని అందరి అటెన్షన్ గ్రాబ్ అవుతుంది. కోన వెంకట్ గారు ఇక్కడ అంటే తను చేసిన వ్యాఖ్యలకు సంబంధించి కూడా అంటే ఈ టాపిక్ ని, నాగార్జున టాపిక్ ని కానీ సమంతకు సంబంధించిన టాపిక్ ని కానీ ఇలాంటి సందర్భంలో తీసుకురావడానికి ఇంకేమైనా రీజన్ ఉందని మీరు అనుకుంటున్నారా? లేదండి, ఐ థింక్ ఇట్ ఈస్ ప్యూర్ కేర్లెస్నెస్. అంటే అదొక నిర్లక్ష్య. అంటే మనం ఒక బాధ్యతాయుతమైన పదవిలో ఉన్నాము, ఆచితూచి మాట్లాడాలి. నేను కేవలము ఒక మహిళను కాదు, మహిళా మంత్రిని. నేను ఒక ప్రమాణం చేసి రాజ్యాంగం మీద, కాన్స్టిట్యూషన్ మీద ప్రమాణం చేసిన ఒక మంత్రిని అన్న సంగతి మర్చిపోయి ఇది నోరు జారి ఒకళ్ళ మీద ఉన్న కోపాన్ని ఇంకొకళ్ళు చూపిస్తుంటాం. ఇప్పుడు చూడండి, మనం అప్పుడప్పుడు అలా చేసింది అన్నదే భావిస్తాం తప్ప దీంట్లో బట్ అది ఇంత ఇదిగానా అంటే సమాజం సిగ్గుపడే విధంగా ఇప్పుడు మనం కుళాయిల దగ్గర గట్ల మీద అరుగుల మీద కూర్చొని మాడుకుంటారు చూసారా, అటువంటి మాటలు ఇవి. నా స్థాయి ఇంకా అంతకన్నా కింద స్థాయికి దిగజారిపోయి పాప ఆవిడ మాట్లాడారు. బేసికల్ గా ఇప్పుడు కూడా తను చేసిన ట్వీట్ లో కూడా సమంతని కించపరచడానికి ఇది వాడలేదు, కేటీఆర్ మహిళల పట్ల వ్యవహరిస్తున్న తీరుకు సంబంధించి నేను ఇట్లా మాట్లాడాను అని కూడా చెప్తున్నారు. అంటే ఇక్కడ కూడా ద ఇష్యూ తను ఏదైతే రేజ్ చేసిందో అది కంప్లీట్ రాంగ్ అనే అయితే కన్వీ కాలేదు ఇక్కడ. ద థింగ్ అంటే సమంతను వాడడం వరకు మాత్రం నాది తప్పైంది అని కనిపిస్తోంది.
ఎగ్జాక్ట్లీ మేడం, నా పాయింట్ కూడా అదే. ఎంటైర్ సినిమా ఈవిడ ఇప్పటికీ తెలివిగా ఏదో ఒక సమంతాన్ని ట్యాగ్ చేసి ఒక ఇది పెట్టి తప్పించుకుంటున్నారు కానీ, బట్ షీ బ్లేమ్ ద ఎంటైర్ ఇండస్ట్రీ. అది ఆవిడకి అర్థం అవ్వట్లేదు. ఇది ఒక అక్కినేని సార్ వై సార్ అంటే ఇండస్ట్రీ గురించి ఎందుకు వస్తుంది అంటే ఇండస్ట్రీ ఇన్వాల్వ్మెంట్ ఉంది అంటారా, ఉండదు అంటారా? ఒకవేళ ఉన్నా ఇలాంటి సందర్భంలో మాట్లాడకూడదు అంటారా? నేను మీకు గుర్తుండే ఉంటది, కొన్ని సంవత్సరాల నుంచి ఇంకొక హీరోయిన్, నేను పేరు చేయడానికి ఇష్టం లేదు, ఇదే కేటీఆర్ గారితో అటాక్ చేసి ఇంకో హీరోయిన్ గురించి. అంటే నాకు ఆ హీరోయిన్ ఎంత క్లోజ్ అంటే షీ లైక్ మై సిస్టర్. ఓకే, వాళ్ళ కుటుంబం ఎంత బాధపడ్డారంటే పదే పదే ఎవరో ఒకళ్ళు సినిమా వాళ్ళని లింక్ చేయడం ఓ పొలిటీషియన్ కి. ఇది సంజయ్ గాంధీ గారు ఉన్నప్పటి నుంచి జరుగుతుందండి. ఆయనకి ఎవరికో ఇలాగా కంటిన్యూస్లీ. అంటే నేను చెప్పొచ్చేది ఏంటంటే సినిమా ఇండస్ట్రీ అన్నది ఒక సాఫ్ట్ టార్గెట్ అయిపోయింది అంటున్నా, అంతే. ఓకే సార్, అంటే ఇప్పుడు సినిమా ఇండస్ట్రీ సాఫ్ట్ టార్గెట్, అక్కడ ఒక మహిళను తీసుకొచ్చారు కాబట్టి ఈరోజు అందరు రెస్పాండ్ అవుతున్న తీరునైతే చూస్తున్నాం. వాట్ అబౌట్ అంటే యువర్ పర్సెప్షన్, అంటే మహిళలు ఫిలిం ఇండస్ట్రీకి సంబంధించిన వాళ్ళైనా లేకపోతే మిగిలిన ఇండస్ట్రీలో కూడా మహిళలను కించపరిస్తే దానికి మీరేమంటారు? కాదండి, ఏ ఇండస్ట్రీ కాదు, సామాన్య మహిళని కించపరిచినా తప్పే. బట్ హౌ ఇట్ ఇస్ స్టార్టెడ్ అనేది కూడా ఒక చిన్న పాయింట్. అంటే ఇప్పుడు ఈ రోజు జరిగిన ఇష్యూకి సంబంధించి తను ఒక స్టెప్ అయితే దిగారు, నెక్స్ట్ ఇంకేం జరగబోతుందో మనం అయితే చెప్పలేము. బట్ హౌ ఇట్ ఈస్ స్టార్టెడ్ అనేది కూడా చాలా ఇంపార్టెంట్ కదా. తనకు సంబంధించి కూడా సోషల్ మీడియాలో ఏదైతే జరిగిందో దానికి సంబంధించి మీరు ఏమైనా మాట్లాడాలనుకుంటున్నారా? ఎగ్జాక్ట్లీ. ఇప్పుడు నేను ఆ తర్వాత లోతుల్లో అసలు ఎందుకు ఆవిడలాగా మాట్లాడి ఉంటుంది. ఆల్వేస్ హ్యాడ్ హై రెస్పెక్ట్ ఫర్ దిస్ లేడీ. అంటే ఈవెన్ రాజశేఖర రెడ్డి గారి గవర్నమెంట్ లో కూడా ఐ థింక్ షీ వాజ్ మినిస్టర్. అప్పుడు ఐ థాట్ షీ వాజ్ అన్ ఐరన్ లేడీ ఫ్రమ్ తెలంగాణ అని నాకు ఒక స్ట్రాంగ్ లేడీ అన్న ఫీలింగ్, పాజిటివ్ ఫీలింగ్ ఉండేది ఆవిడ మీద. ఎవరో ట్రోలింగ్ చేశారు అంటే మీరు ఒక మంత్రి అయ్యుండి వాళ్ళని 24 గంటలు తిరగకుండా తీసుకొచ్చి జైల్లో పడేయించగల అధికారం మీ దగ్గర ఉంది, చట్టం మీ చేతుల్లో ఉంది, డిపార్ట్మెంట్ మీ దగ్గర ఉంది. అది చెయ్యకుండా వాళ్ళెవరో ట్రోలింగ్ చేస్తే మీరు సంబంధం లేని వాళ్ళని ఇందులోకి లాగి మీ కోపాన్ని, మీ బాధని, మీ ఫ్రస్ట్రేషన్ ఇంకోటి మీద చూపించడం అన్నదే కరెక్టా? ఇదే నా ప్రశ్న. అలాగే సార్, అంటే ఇప్పటికే చాలా మంది ఫిల్మ్ ఇండస్ట్రీకి సంబంధించి జూనియర్ ఎన్టీఆర్, నాని, అక్కినేని, నాగార్జున, అమల, ప్రకాష్ రాజ్ వీళ్ళందరూ కూడా రెస్పాండ్ అవుతూ వస్తున్నారు. అయితే ఇండస్ట్రీ ఏం చేయాలనుకుంటోంది? వీళ్ళ ట్వీట్స్ పైన మీరేం మాట్లాడతారు? కాదు, ట్వీట్సే కాదండి, నేను చెప్పేది ఏంటంటే ఇది కొంచెం శృతి మించింది. ఈ వ్యాఖ్యలు కొంచెం శృతి మించాయి. నాకు తెలిసి దీని మీద త్వరగా ఇప్పుడు రేవంత్ రెడ్డి గారు ఆవిడ చేత ఒక బహిరంగ క్షమాపణ మొత్తం సినీ పరిశ్రమకి, ముఖ్యంగా అక్కినేని ఫ్యామిలీకి, కేవలం సమంత గారికి మాత్రం కాదు చెప్పించకపోతే ఐ థింక్ దే విల్ బి ర్యాలీస్. పీపుల్, సినీ పరిశ్రమ ఇంకా చాలా మంది జాయిన్ అవుతారు. ఇండియన్ ఫిల్మ్ ఇండస్ట్రీ, నాట్ జస్ట్ తెలుగు, ఇండియన్ ఫిల్మ్ ఇండస్ట్రీ ఒక ఆస్కార్ స్థాయికి వెళ్ళి, ఎస్పెషల్లీ తెలుగు ఫిల్మ్ ఇండస్ట్రీ ఆస్కార్ స్థాయికి వెళ్ళి అందరినీ మనని, మేము బాంబేకి వెళ్ళినా ఎక్కడికి వెళ్ళినా యు ఆర్ ఫ్రమ్ తెలుగు ఇండస్ట్రీ, వావ్, అసలు యు ఆర్ గ్రేట్ టెక్నీషియన్స్, గ్రేట్ రైటర్స్. సరే, మన దేశం ప్రపంచం పొగుడుతుంటే ఈవిడ దిగజార్చడం మన స్థాయిని ఏమన్నా బాగుందండి? దే విల్ బి ర్యాలీస్ అండ్ టెలింగ్ యూ. ఆవిడ ఒక మెట్టు దిగారు కదా, ఇంకొక 4 మెట్లు దిగి నేను నోరు జారి అన్న మాటలు అని సినీ పరిశ్రమకి, అక్కినేని కుటుంబానికి, ఆవిడ అందరికీ క్షమాపణలు చెప్పి దీన్ని ముగిస్తే ఇక్కడ అవుతుందంటే, లేదంటే నాకు తెలిసి దేర్ గోట్ టు బి మోర్ రియాక్షన్స్, చాలా స్ట్రాంగ్ రియాక్షన్స్ ఇంకా ఉండబోతాయండి. ఓకే, థ్యాంక్ యూ అండి కోన వెంకట్ గారు, మీ యొక్క స్పందనను తెలియజేసినందుకు.